వెల్కమ్ టు అవర్ ఛానల్. బయట మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా జనాలతో నిండిపోయిందండి. ఎందుకంటారా, డెంగ్యూ అలా విజృంభిస్తూ ఉంది. సో బయట ఇంతగా పెరిగిపోతూ ఉంది డెంగ్యూ. అసలు లక్షణాలు ఎలా ఉంటాయి డెంగ్యూ వస్తే? సో మనం న్యాచురల్గా ఇంట్లోనే ఈ డెంగ్యూ లక్షణాల నుంచి మనం బయటపడవచ్చా, ఈ ప్రాబ్లం నుంచి? ఈ విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ హోమియోపేషియన్ డాక్టర్ రామకృష్ణ గారు. సో సార్ గారిని విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ బయట ఇప్పుడు ప్రజెంట్ ఈ సీజన్ లో, ప్రతి సీజన్ లో మనం చూస్తున్నాం సార్ డెంగ్యూ కేసులు వచ్చేటివి. బట్ ఈ సీజన్ ఎందుకు సార్ మరి ఇంతగా విజృంభిస్తా ఉన్నాయి? వర్షాలు ఎక్కువ పడుతున్నందుక? సార్ అసలు డెంగ్యూ అంటే ఏం సార్? డెంగ్యూ అనేది ఒక వైరల్ ఫీవర్. ఓకే. ఏ వైరల్ ఫీవర్ అయినా గుర్తుపెట్టుకోండి మీరు. ఏ వైరల్ ఫీవర్ అయినా కానీ సడన్ ఆన్సెట్ ఉంటుంది, అంటే ఫాస్ట్గా వస్తుంది, తొందరగా తగ్గిపోతుంది. సో ఈ వైరల్ ఫీవర్స్ ఏముంటాయి అంటే, అబ్బాయి స్కూల్కి వెళ్ళి వస్తాడు, 5 o'clock వరకు వస్తాడు, బాగానే ఉంటాడు, సడన్ గా 7 o'clock వచ్చేసరికి ఫీవర్ ఉంటుంది. ఓకే, ఫీవర్ ఉంటుంది. ఇంకెప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు వైరల్ ఫీవర్ అని అంటే ఐస్, కళ్ళు రెడ్ అయిపోతుంటాయి. ఓకే, డెంగ్యూ ఫీవర్ లో. డెంగ్యూ ఫీవర్ లక్షణాలు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏంటంటే కొంచెం డేంజరస్. ఏంటంటే సడన్ గా ఫాస్ట్ గా ర్యాపిడ్ గా మీకు సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనబడుతుంది. ఇది ఏంటంటే దోమలు గుట్టడం వల్ల అది దోమల ద్వారా మనకు సంక్రమిస్తుంది, ఫీవర్ వస్తుంది. ఓకే సార్. సో ఇప్పుడు డెంగ్యూ వచ్చిన వాళ్ళలో మనం ఎట్లా నిర్ధారించాలి? సర్లే ఏమన్నా పారాసిటమాల్ వేసేసుకుంటా, ఇంట్లో కూర్చుంటా, తగ్గిపోతుంది అని అనుకుంటే కూడా కొన్ని సార్లు ఏమవుతుందంటే డెంగ్యూలో ప్లేట్లెట్స్ అనేది సడన్ గా తగ్గిపోతాయి. ఓకే సార్. ప్లేట్లెట్స్ తగ్గిపోవడమే కాకుండా WBC అంటే మనకి బాడీలో వైట్ బ్లడ్ సెల్స్ యొక్క ఫంక్షన్ ఏంటంటే రోగ నిరోధక శక్తి. సో అవి కూడా తగ్గిపోతాయి. ఓకే, అర్థమైందా? మనకి యుద్ధం వచ్చినప్పుడు సోల్జర్స్ ఎక్కువ ఉండాలి కదా సార్. Yes. కానీ సోల్జర్స్ తగ్గిపోతే, సోల్జర్స్ లేకపోతే పోరాడే వాళ్ళు ఎవరు ఉంటారు? రాజ్యాన్ని ఆక్రమించేసుకుంటారు. సో వైరస్ మనల్ని ఆక్రమించవద్దు అని అంటే మనకు కావాల్సింది ఏంటి అని అంటే WBC. ఓకే. సో WBC తగ్గిపోతుంటాయి ఎందుకంటే ఆ వైరస్ వల్ల. ఓకే. ఎప్పుడైతే WBC తగ్గిపోతుందో, రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందో, ఆటోమేటిక్ ఏమవుతుంది? పర్సన్ వీక్ అయిపోతాడు. ఇంకొకటి ప్లేట్లెట్స్ కూడా తగ్గిపోతాయి. దాంతో పాటు వీళ్ళకి ఏంటంటే ఇందులో మెయిన్ గా డెంగ్యూని బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటారు. సో బ్రేక్ బోన్ ఫీవర్ అంటే ఎందుకు అని అంటారు అంటే, ఈ బోన్స్, జాయింట్స్, మజిల్స్ ఇవన్నీ వైరస్ వల్ల ఎఫెక్ట్ అవుతాయి. సో సివియర్ బాడీ పెయిన్స్ ఉంటాయి వీళ్ళకి. దాంతో పాటు డెంగ్యూ హిమోరేజిక్ ఫీవర్ అంటారు. హిమోరేజ్ అంటే రక్తం గారిపోతుంటారు అన్నమాట. ఐస్ ఎర్రగైపోతాయి, గమ్స్ నుంచి బ్లీడింగ్ అవుతుంది, థ్రోట్ లో కూడా బ్లీడింగ్ అవుతుంది. దాని తర్వాత మనకు కొన్ని సార్లు ఎపిస్టాక్సిస్ అంటే నోటి ద్వారా, ముక్కు ద్వారా కూడా రక్తం గారిపోతుంటుంది. ఇంకొకసారి ఏంటంటే బాగా గమనించాల్సింది ఏంటంటే వీళ్ళకి లింఫాడినోపతి అని అంటే ఈ చెవుల వెనకాల భాగంలో ఈ లింఫాటిక్ గ్లాండ్స్ ఎక్కడైతే ఉంటాయో అవన్నీ లింఫ్ నోడ్స్, అవన్నీ బాపులు వస్తాయి వీళ్ళకి. సో మనము బాగా గుర్తుపెట్టుకోవాలి, చెవుల వెనకాల కానీ ఎక్కడైతే లింఫ్ నోడ్స్ ఉంటాయో, ఇక్కడ షోల్డర్స్ దగ్గర కానీ, ఇవన్నీ ఈ మనకు థ్రోట్ భాగంలో కానీ ఇక్కడ ఏమైతే లింఫ్ నోడ్స్ స్వెల్లింగ్ అయిపోయి దాన్ని లింఫాడినోపతి అంటే ఇవన్నీ పెరుగుతుంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే సివియర్ ఉంటుంది. సో సివియర్ ఈ లక్షణాలు చూస్తే మనకి ఇంకా బోన్ పెయిన్స్, బాడీ పెయిన్స్, మజిల్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉండి, దాని తర్వాత వీళ్ళకి ఏంది అని అంటే డయేరియా అంటే మోషన్స్ ఎక్కువైపోయి, కడుపులో నొప్పి ఎక్కువ ఉండి, ఈ లక్షణాలు అన్నీ ఉంటే మనము డెంగ్యూ ఉందని నిర్ధారించుకోవచ్చు. మనం ఎప్పుడైతే టెస్ట్ చేపిస్తే ESR అంటే ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ అనేది ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోయి ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటుంది. దాంతో పాటు వీళ్ళలో ఏముంటుంది అని అంటే ప్లేట్లెట్స్ 1,00,000కి తగ్గిపోతాయి. జనరల్ గా అయితే 2.5 లక్షలకు ఎక్కువ ఉండాలి. 1,00,000 కంటే తగ్గిపోతే కొన్ని చోట్లలో 30,000, 10,000 కూడా పడిపోతుంది. అది చాలా సివియర్ గా డ్యామేజ్ అయిపోతుంది. దాంతో పాటు లివర్ కూడా డ్యామేజ్ అవుతుంది ఈ డెంగ్యూలో. దాంతో పాటు ఏమవుతుంది అని అంటే డెంగ్యూలో ఈ ప్లేట్లెట్స్ పడిపోవడం తర్వాత WBC కూడా పడిపోతుంది. సో ఇవన్నీ డ్యామేజ్ అయిపోతాయి, ఆకలి తగ్గిపోతుంది, వెయిట్ లాస్ అనేది ఉంటుంది, సడన్ గా ఈ ఫీవర్ రైజ్ అయిపోతుంది. సో ఈ కండిషన్ లో మనం ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ హోమియోపతిలో మనకు చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఇంటి ద్వారా కూడా కొన్ని చిట్కాలు తీసుకోవచ్చు, కానీ కంపల్సరీ డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాలి. ఎందుకంటే ప్లేట్లెట్స్ తగ్గిపోతే సార్, ప్లేట్లెట్స్ మామూలుగా ఎంత ఉండాలి? ఒకవేళ ప్లేట్లెట్స్ తగ్గిపోతేనే కదా సార్, ఎందుకంటే మన బ్లడ్ లోనే ప్లేట్లెట్స్ ఉంటాయి, తగ్గినప్పుడే కదా సార్ మన బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. అవును. సో ఆ ప్లేట్లెట్స్ ఎన్ని ఉండాలి అంటారు సార్? జనరల్ గా ప్లేట్లెట్ కౌంటర్ నార్మల్ అయితే 2,50,000 కంటే ఎక్కువ ఉండాలి సార్. ఓకే, కానీ ఎప్పుడైతే 1,00,000 కంటే తగ్గిందో అది సివియర్ గా మనం పరిగణించవచ్చు. సో మనకి 150, 180, 190 ఉంటే ఓకే, కానీ మరి 1,00,000 కంటే తక్కువ అయింది అని అన్నప్పుడు మాత్రం మనం కంపల్సరీ మనము సైన్ తీసుకోవాలి, మనం స్టెప్ తీసుకోవాలి అనమాట. సో ఈ పేషెంట్ లో ఏమైతుంది అని అంటే, మనము ఎప్పుడైతే ప్లేట్లెట్స్ తగ్గిపోయిందో జనరల్ గా హోమియోపతిలో టీనోస్పోరా కార్డిఫోలియా అని ఒక మెడిసిన్ ఉంటుంది. సో ఇది వాడడం వల్ల మనకి ఏంటంటే ప్లేట్లెట్స్ పెరుగుతాయి.
దాంతో పాటు యుపటోరియం అనే మెడిసిన్ తీసుకుంటారు. యుపటోరియం అనే ఒక మెడిసిన్ ఏం చేస్తుందంటే ఈ కీళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్, డయేరియా, తర్వాత ఈ హ్యూమరేజ్ అంటారు, రక్తం కారిపోతుంది అని చెప్పిన అలాంటి కండిషన్స్ లో, ఇంకా బాడీ పెయిన్స్ ఉన్న కండిషన్స్ లో, ప్లేట్లెట్ తగ్గిపోయిన కండిషన్స్ లో యుపటోరియం అనే మెడిసిన్ చాలా మంచిగా పనిచేస్తుంది. దాంతో పాటు ఇంకా రకరకాల మెడిసిన్స్ ఉంటాయి సార్. ఇవన్నీ మనము 100% మీరు హోమియోపతి డాక్టర్ ని కన్సల్ట్ అయితే లక్షణాలు బట్టి వాళ్ళు మెడిసిన్ ఇస్తారు. ఇంకొకటి ఇంటి దగ్గరనే కూడా మనం కొన్ని స్టెప్స్ తీసుకోవచ్చు సార్. హోమ్ రెమెడీస్ అంటాం కదా. ఈ హోమ్ రెమెడీస్ అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఏమంటారు అంటే డెంగ్యూ ఫీవర్ లో మనము చేయాల్సింది ఏంటి అని అంటే అందరూ పపాయ తింటే మంచిది కదా సార్, పపాయ తింటే మంచిది కదా, డెంగ్యూ తగ్గిపోతుంది. యాక్చువల్ గా రాంగ్ నోషన్ ఏంటంటే పపాయ కాదు, పపాయ లీఫ్ ఉంటుంది కదా సార్. ఆ లీఫ్ ని మనం ఒక హాట్ వాటర్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొన్ని పపాయ లీవ్స్ వేసి దాన్ని అలానే నానబెట్టేసి, అంటే వేడి వాటర్ లో ఉడకబెట్టేసి దాని తర్వాత ఉడకబెట్టినాక చల్లార్చినాక వడబోస్తారు కదండి. ఆ వడబోసిన నీళ్ళని పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అట్లా డైలీ తాగడం వల్ల ఏమవుతుంది అని అంటే మనం ఈ యొక్క వైరస్ ని అరికట్టవచ్చు. తద్వారా మనకి ఏమవుతుంది, ఆ ప్లేట్లెట్స్ ని కొంచెం పెంచుకునే ఛాన్సెస్ ఉంటాయి. దాంతో పాటు డెంగ్యూ పేషెంట్స్ లో ఏముంటుంది అంటే మన దానిమ్మ పండు ఉంటుంది కదా సార్. అయితే దానిమ్మ పండు తింటే మంచిది, కానీ ఇంట్లోనే ఉండి మనం ఏం చేయాలంటే దానిమ్మ తొక్క ఉంటుంది కదా, అవన్నీ దానిమ్మ మన విత్తులు అన్ని తీసేసి పక్కన పెట్టేసి ఆ తొక్కని నానబెట్టేసి ఆ నానబెట్టిన తొక్కని మళ్ళీ వేడి చేసిన నీళ్ళలో ఆ తొక్క వేసేసి ఆ వేసిన తర్వాత మళ్ళీ వడబోసి ఆ నీళ్ళను కూడా మనం తాగితే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు తాగుతాయి. అంటే అది ఇది కలుపుకొని కూడా తాగొచ్చు. ఏది మనకు పపాయ యొక్క లీఫ్ ఎక్స్ట్రాక్ట్ అది దాని తర్వాత ఇది కలుపుకొని తాగడం వల్ల ఏమవుతుంది అని అంటే ప్లేట్లెట్స్ పెరుగుతాయి, బాడీ పెయిన్స్ తగ్గుతాయి. ఇంకొకటి ఏంటంటే నీమ్ లీవ్స్ ఉంటాయి కదా, వేపాకు. వేపాకు కూడా మనం ఏం చేయాలి అని అంటే నీళ్ళలో తీసుకోవాలి, వేడి చేయాలి, మరగబెట్టాలి, దాంట్లో వేయాలి, కాచి వడబోచి ఆ నీళ్లు కూడా తాగాలి. దాంతో పాటు వీళ్ళు పంకిన్ సీడ్స్, బాదాము, కాజు, ఇంకొకటి అంజీర్ అంటారు కదా, అంజీర్ కూడా చాలా ఎక్కువ తీసుకోవాలి. దాంతో పాటు వీళ్ళకి ఆల్రెడీ ఏమవుతుందంటే రక్తహీనత ఉంటుంది కాబట్టి ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి, WBC తగ్గిపోతుంది కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, బీట్రూట్ ఎక్కువ తినాలి. ఇంకొకటి క్యారెట్ ఎక్కువ తినాలి. ఇంకొకటి వీళ్ళు ఏం చేయాలి, పల్లీలు ఉంటారు కదా సార్, వేరుశనగలు కూడా ఎక్కువ తీసుకొని తినాలి. దాంతో పాటు నువ్వులు ఉంటాయి కదా, నువ్వులతో చేసిన లడ్డు, అంటే మనము నువ్వులు మరియు ఇంకొకటి జాగరి అంటే బెల్లంతో చేసిన లడ్డు. ఇందులో ఏముంటుంది అంటే హై సోర్స్ ఆఫ్ ఐరన్ ఉంటుంది. అలాగే ఏముంటుంది అంటే కాల్షియం ఎక్కువ ఉంటుంది. మనకు ఐరన్ ఎందుకు కావాలంటే రక్తం కోసం కావాలి. సో దాని ద్వారా కూడా మనం ఈ నువ్వులతో చేసిన లడ్డు తినడం వల్ల కూడా మనకి ఏంటంటే ఈ డెంగ్యూలో చాలా మంచిగా మనకు ఎనర్జీ వస్తుంది. ఇంకొకటి బ్లడ్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. దీంతో పాటు మనం రకరకాలైనటువంటి ఫ్రూట్స్, ఈ డెంగ్యూలో చాలా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే మనము వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఎందుకంటే వైటమిన్ సి ఈజ్ న్యాచురల్ ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేస్తుంది. అంటే మనం ఏంటి అని అంటే ఉసిరికాయలు తినడము, దాంతో పాటు లెమన్ తినడము, అంటే లెమన్ జ్యూస్ చేసుకొని తాగడము, దాంతో పాటు ఏమనంటే సిట్రస్ ఫ్రూట్స్, ఆరెంజెస్, బత్తాయ, ఇలాంటి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడము. ఇలాంటివన్నీ తీసుకుంటే మనకి ఏంటంటే జనరల్ గా మనకి ఇమ్యూన్ బూస్ట్ అవుతుంది. చిన్నగా ఒక కంప్లీట్ గా అన్ని ఒకటే సాయంలో తీసుకోవాలి అని అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, పపాయ లీవ్స్, దాని తర్వాత మన దానిమ్మ తొక్క ఉంటది కదా అది, దాంతో పాటు వేపాకు, ఈ 3 ఒకటేసారి నీళ్ళల్లో వేసి కాచి వడబోచి అది తాగిపిస్తే ఏమవుతుంది అని అంటే మనకు ఆటోమేటిక్ గా ప్లేట్లెట్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ విధంగా చేయడం వల్ల మనం డెంగ్యూని కొంచెం కంట్రోల్ చేయొచ్చు, అరికట్టచ్చు. ఓకే సార్, ఇప్పుడు డెంగ్యూ వచ్చింది సార్, బట్ నాకు ట్రిగ్గర్ అంటే అప్పటికి చూపించలేదు. ఎన్ని రోజులకి మనం టెస్ట్ చేస్తే, అంటే ఫీవర్ వస్తా ఉంది, అన్ని వస్తున్నాయి, మనం నార్మల్ ఫీవర్ అనుకుంటున్నాం, ఎన్ని రోజులకి మనం టెస్ట్ చేస్తే బయటపడుతుంది డెంగ్యూ ఉందని? సార్ మనకి జనరల్ గా ఏ వైరల్ ఫీవర్ అయినా కానీ సడన్ గా ఆన్సెట్ ఉంటుంది అన్నా కదా, మీకు ఒక 3 days లో ఏదైనా లక్షణం మనకు 2-3 days లో తెలిసిపోతుంది. సింపుల్ గా మనం ఏ టెస్ట్ చేయకుండా కూడా నిర్ధారించుకోవచ్చు సార్. మనం చెప్పాను కదా నేను లింఫాడినోపతి అని, చెవుల వెనుక భాగంలో గానీ, గొంతు ఇక్కడ గానీ ఎక్కడైతే లింఫాటిక్ ఛానల్స్ ఉంటుందో వాపు ఎక్కువ కనబడిందంటే మీరు డెంగ్యూ అని మీకు అర్థం కావాలి. వీడియో చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకులకి ఏంది అని అంటే మనకు ఉందా లేదా అని జనరల్ గా నేను నిర్ధారించుకోవడానికి మనకు చెవు వెనుక భాగంలో వాపు ఉన్నా కానీ, ఇక్కడ గొంతు దగ్గర కానీ సివియర్ గా వాపు వచ్చేసింది, రెడ్ గా ఐస్ ఉన్నప్పుడు మనకు ఉంది అని తెలుసుకుంటే మనం పోయి టెస్ట్ చేసుకుంటే ఇమీడియట్ గా మనకు డెంగ్యూ ఉందా లేదా అని మనకు అర్థమైపోతుంది. సో ఈ సైన్స్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి
మీరు స్టెప్స్ తీసుకుంటే మీకు తొందరగా డయాగ్నోస్ అయిపోతుంది. ఎప్పుడైతే తొందరగా డయాగ్నోస్ అవుతుందో అప్పుడు ప్లేట్లెట్స్ కూడా ఇమీడియట్ గా తగ్గిపోయి ఉండవు. Yes. సో మనం చెప్పిన హోమ్ రెమెడీస్ తో పాటు డాక్టర్ హోమియోపతి మెడిసిన్స్ ఇస్తారు కాబట్టి అవి వాడుతుంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం మెడిసిన్ తీసుకోవచ్చు. మనం హాస్పిటల్కి వెళ్ళి గాబరా పడి పరేషాన్ అయిపోయి టెన్షన్ పడి ఈ ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. హాస్పిటల్ చుట్టూ తిరిగి అనవసరమైన డబ్బులు ఖరాబ్ చేసుకోవాల్సిన అవసరం అంతకీ లేదు. అందుకే సార్, ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడు డెంగ్యూ కేసుల్లో చాలా మంది అంటే ప్లేట్లెట్స్ మొత్తం తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు అడ్మిట్ అయ్యే పరిస్థితి వచ్చింది. సో అందుకోసమే నా క్వశ్చన్ అడిగాను సార్. సో ఇంకొకటి, ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ గా మన పేషెంట్స్ కానీ మన సబ్స్క్రైబర్లు కానీ వాళ్ళకి ప్రాబ్లం ఉంటే కలవాలంటే ఎలా మిమ్మల్ని? సార్ సింపుల్ సార్, కింద అయితే నెంబర్ మీకు చూపిస్తారు. ఆ నెంబర్ లో మీరు కాల్ చేయండి. మీకు సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏమున్నాయి అంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా కన్సల్టేషన్ తీసుకోవచ్చు, వీడియో కన్సల్టేషన్ తీసుకోవచ్చు. ఎక్కడున్నా కానీ, ఇండియాలో ఉన్నా లేకపోతే యుఎస్ లో ఉన్నా ఎక్కడున్నా కానీ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. మేము మెడిసిన్స్ కావాలంటే కొరియర్ కూడా చేస్తాము. డెంగ్యూ అనే కాదు, వేరే ఏ డిసీజెస్ కైనా. డెంగ్యూ అంటే అక్యూట్ ఉంటుంది కాబట్టి మీరు రావడానికి మెడిసిన్స్ యూఎస్ కి యూకేకి అని అంటే కొంచెం టైం పడుతుంది వచ్చి, కానీ ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరికైనా కానీ 1 day లో మేము మెడిసిన్స్ కొరియర్ చేస్తాము, వాడొచ్చు. మమ్మల్ని మీరు ఆన్లైన్ లో కూడా సంప్రదించవచ్చు. లేదంటే హైదరాబాద్ లో మా దగ్గర 4 బ్రాంచెస్ ఉన్నాయి, దిల్షునార్, కుకట్పల్లి, చందానగర్, నల్లగండ్ల. మీరు బ్రాంచ్కి వచ్చి కూడా కన్సల్ట్ అవ్వచ్చు, మెడిసిన్ తీసుకోవచ్చు. నిజం సార్, డెంగ్యూ లక్షణాలు ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్ ఎలా ట్రీట్మెంట్ దాంట్లో ఉంది, హోమియోపతిలో చాలా చక్కని వివరణ ఇచ్చారు సార్. అట్ ద సేమ్ టైం మంచి హోమ్ రెమెడీస్ కూడా చెప్పారు. థ్యాంక్ యూ సార్.